హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనము 1 పాయింట్ పర్స్పెక్టివ్ మీద మాట్లాడాము. అండ్ అది బేసిక్ కాన్సెప్ట్. యాక్చువల్గా 1 పాయింట్ పర్స్పెక్టివ్ మనం ఇంటీరియర్ రూమ్ ఎలా డ్రా చేయాలనేది మనం చెప్పాము. బట్ ఈరోజు వీడియోలో మనము అదే కాన్సెప్ట్తోని ఒక క్యారెక్టర్ని ఎలా డ్రా చేస్తాం అనేది చెప్తాను. సో లాస్ట్ వీడియోలో మీరు చాలా బాగా హెల్ప్ చేశారు, నాకు చాలా బాగుంది. సో ఈరోజు మనము లాస్ట్ టైం మీ దగ్గర మెకానికల్ పెన్సిల్ ఉండకపోవచ్చు. సో అందుకని నేను ఈ వీడియోలో జస్ట్ నార్మల్గా హెచ్బి పెన్సిల్ వాడి చేసి చూపిస్తాను. ఓకే, సో నేను వాడే పెన్సిల్ ఇది ఫ్యాబర్ క్యాసిల్ది 9000 సిరీస్ది. ఓకే, సో ఇందులో హెచ్బి పెన్సిల్ వాడతాను నేను, దానికంటే ఎక్కువగా ఏది వాడను. ఓకే రైట్, ఇది హెచ్బి పెన్సిల్, మీరు చూడొచ్చు కావాలంటే. జస్ట్ హెచ్బి పెన్సిల్ ఇది. ఓకే రైట్, సో సేమ్. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ఒక క్యారెక్టర్ ఎలా డ్రా చేయాలనేది చూపిస్తాను నేను ఇందులో. ఓకే రైట్, ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఓకే రైట్. ఇక్కడ ఈ ఇమేజ్లో ఎలా ఉందో ఆ ఇమేజ్ని మనము 1 పాయింట్ పర్స్పెక్టివ్ ఎలా యూజ్ చేసి అనేది మనం డ్రా చేస్తాము. ఒకవేళ మీకు ఈ ఇమేజ్ లింక్ కావాలని అంటే డిస్క్రిప్షన్లో వదిలేస్తాను మీకోసము. అండ్ ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియో 1 పాయింట్ పర్స్పెక్టివ్ బేసిక్ వీడియోస్ చూడకపోతే దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. సో యూ కెన్ వాచ్ దే. సో లెట్స్ గో టు ద వీడియో. ఓకే, సో నేను లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో విధంగా చూస్తే ప్రతిదీ నేను ఒక బాక్స్ డ్రా చేసి స్టార్ట్ చేశాను. సో ఇక్కడ కూడా మనం మనకు ఈ ఇమేజ్లో ఫస్ట్ కింద షూ ఎక్కువగా కనిపిస్తుంది. మనం చూసే పర్స్పెక్టివ్ షూ నుంచి చూస్తున్నాం. సో షూ కనిపిస్తుంది. సో దాని నుంచి నేను స్టార్ట్ చేశాను. ఓకే రైట్, సో సేమ్ ఓల్డ్ బాక్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక బాక్స్, నార్మల్ బాక్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి నేను 1 పాయింట్ ఒక పాయింట్గా తీసుకొని ఆ పాయింట్ పర్స్పెక్టివ్లోనే డ్రా చేస్తాను. ఓకే, ఇది మన పాయింట్ అయిపోతుంది. ఇదే పాయింట్ యూజ్ చేసి డ్రా చేస్తున్నాం మనం ఇప్పుడు ప్రతిదీ. సేమ్ నేను చెప్పింది లాస్ట్ ప్రతి కార్నర్ని ఆ పాయింట్తోని కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, నేను చాలా లైట్గా తీసుకుంటున్నాను ఇవి, ఎందుకంటే ఇవి లైన్స్ జస్ట్ మనం రిఫరెన్స్గా వాడతాం కాబట్టి జస్ట్ లైట్గా, చాలా లైట్గా తీసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు మనం కిందని చూస్తున్నాం కాబట్టి ఫస్ట్ నేను షూ నుంచే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే అదే మనకు బేసిక్, అదే ఎక్కువ ఫోకస్లో ఉంటుంది కాబట్టి దాని నుంచే స్టార్ట్ చేస్తాను. సో start with the foot. దీని యాంగిల్ కింద నుంచి ఉంది కాబట్టి ఫస్ట్ కింద యాంగిల్, కింద ఫుట్ కింద ఏముందో అదే కనిపిస్తుంది మనకు ఇమేజ్లో. మీరు ఒకవేళ ఇమేజ్ ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది అసలు ఇమేజ్ ఏంటి అనేది. ఇమేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్. సో కింద ఫుట్ సోల్ కనిపిస్తుంది ఇందులో. ఓకే, రెండు కాళ్ళది కింద పాదం. సో తను షూస్ వేసుకున్నది కాబట్టి ఇప్పుడు మనకు కనిపించేది ప్రతిదీ పాయింట్ పర్స్పెక్టివ్తోనే డ్రా చేయాలన్నాను కాబట్టి అదే పాయింట్ పరంగానే తీసుకుంటాను నేను. ఇప్పుడు ఇక్కడ వెనకాల సైడ్ మనకు కనిపించదు, ఎందుకంటే మనకు ఇక్కడ ముందు కనిపిస్తుంది కాబట్టి ముందు ఈ ఎడ్జ్ పార్ట్స్ మనకు కనిపిస్తాయి. సో అవే గీస్తాను నేను. బ్యాక్ సైడ్ ఏముంది అనేది కనిపించదు కదా, మనము ముందు నుంచి చూస్తే ముందేముందో కనిపిస్తుంది మనకు. సో అదే ఇమాజినేషన్ చాలా మంచిగా ఉండాలి ఫ్రెండ్స్. మీకు ఒకవేళ
డ్రాయింగ్ బాగా నేర్చుకోవాలని అనుకుంటే, మీరు సొంతంగా డ్రా చేయాలనుకుంటే, యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ ఇమాజినేషన్. ఓకే, రైట్. దెన్ నేను ఇంకా ఇప్పుడు ఇది ఓకే, మనం మనిషి అయితే గీసేస్తాం ఇక్కడ మొత్తంగా, కానీ ఎక్కడ వరకు హెడ్ రావాలి, ఎక్కడ వరకు షోల్డర్ రావాలి, ఎక్కడ వరకు మన ఏమంటారు హిప్ రావాలనేది ఆలోచించాలంటే, లైక్ ఫస్ట్ ఒక సగం 50% వరకు నేను ఒక లైన్ తీసుకుంటా. ఇది ఈ యాంగిల్లో గీస్తున్నాం కాబట్టి మనకు మంచి ఈ యాంగిల్లో లైన్ కట్ చేసుకోండి. ఈ లైన్కి హారిజాంటల్గా రావాలి ఈ లైన్. ఓకే, ఐ మీన్ ప్యారలల్గా. సో ఇదే ఇక్కడ హిప్ వరకు, దీని నుంచి ఇందులో 50%గా లైక్ ఆల్మోస్ట్ ఇక్కడ ఇది తన నడుము దగ్గర ఇది అయిపోతుంది, అండ్ ఇది షోల్డర్. అండ్ ఇంకొక లైన్ తీసుకుంటే ఇక్కడ లైక్ దీంట్లో 50% లాగా అంటే ఇక్కడ అరౌండ్ హియర్ ఇది నెక్, ఇక్కడ వరకు ఇదంతా నెక్ పార్ట్లో కవర్ అయిపోతుంది, అండ్ ఇక్కడ ఫేస్ వస్తుంది. ఓకే గైస్, ఓకే రైట్. సో ఇప్పుడు నేను కింద ఈ షూ యాంగిల్ ఎలా వస్తుంది అనేది చూపిస్తాను మీకు. సేమ్ ఇదే ప్రిఫరెన్స్లో తీసుకుంటున్నాను నేను, ఇలానే రావాలి మనకు క్యారెక్టర్ నిలబడ్డట్టు. ఓకే, సో షూ ఇక్కడ కిందికి ఇలా వస్తుంది. యూ కెన్ సీ. నేను కొంచెం షూకి ఇలా ర్యాండమ్ డిజైన్ ఇస్తున్నాను. మీరు ఇలా గీసారనుకో ఫ్రెండ్స్, ఈ పర్సన్ ఇట్ సైడ్ పర్స్పెక్టివ్లో వెళ్ళిపోతుంది. మనం ఇలా గీస్తున్నాం కాబట్టి ఇది లెగ్ కూడా ఇట్ సైడ్ వెళ్తున్నట్టే ఉండాలి. ఈ లైన్స్ రిఫరెన్స్గా తీసుకున్నాం కదా, అదే రిఫరెన్స్లో ఉండాలి ఫ్రెండ్స్. ఓకే రైట్. ఓకే, మీరు మిడిల్లో నుంచి ఇంకొక లైన్ కూడా తీసుకోవచ్చు, ఈ బాక్స్కి ఎగ్జాక్ట్గా హాఫ్గా డివైడ్ చేస్తున్నట్టు. బికాస్ ఆ లైన్ నుంచే మనకు అంటే 2 sides నుంచి డివైడ్ అవుతుంది కదా, సో అలా. ఓకే ఫ్రెండ్స్, నో మీరు ఒకవేళ గీయాలనుకుంటే ఇప్పుడే పేపర్ పెన్ను తీసుకొని స్టార్ట్ చేసేయండి ఫ్రెండ్స్, లేకపోతే మన తర్వాత డ్రా చేద్దాం అన్నట్టు అవ్వది, కుదరదు మీకు. ఐఎమ్ షూర్ ఆఫ్ దట్. బికాస్ ఏదన్నా చేయాలనుకుంటే అప్పటిదప్పుడే మనం స్టార్ట్ చేస్తే బెటర్. నేను యాక్చువల్గా ఇమేజ్ చూడట్లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఒకసారి వీడియో ముందు చూసుకున్నాను. సో నేను చాలా రఫ్గా ఎలా గీస్తారనేది చూపిస్తున్నాను మీకు. మీరు ఇమేజ్ డీటెయిలింగ్గా చూసి డీటెయిల్గా మంచిగా మెజర్మెంట్స్ లాగా తీసుకొని గీయండి. ఇక్కడ షోల్డర్ వస్తుందని అనుకున్నాం కాబట్టి ఇక్కడే హ్యాండ్ కూడా, ఇక్కడ ఎల్బో వస్తే దీని కింద ఇంకొక కూడా వస్తుంది, ఇది ఇంకో హ్యాండ్. ఓకే, సో ఫ్రెండ్స్ నేను ఇది రబ్ చేసుకుంటాను మీది పార్ట్.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇది ఏంటంటే లైక్ జస్ట్ సింపుల్గా షేడింగ్ లాగా యూజ్ చేసి ర్యాండమ్ లైన్స్తోని ప్యాంట్కి కొంచెం ఫోల్డింగ్స్ క్రియేట్ చేస్తున్నాను అంతే. రియలిజం లైక్ సింపుల్గా ఇది ఇలాంటి ప్యాంట్ వేసుకున్నాను చూపించడానికి. ఓకే, యాక్చువల్గా మనం హ్యాండ్ కొంచెం ప్లేస్మెంట్ తక్కువ వచ్చినట్టు. ఓకే, I hope you can see. ఇలా డ్రా చేయొచ్చు ఫ్రెండ్స్. ఐ థింక్ కొంచెం పైన హిప్పోపాట్ మీకు సరిగ్గా రాలేనట్టు అనిపిస్తుంది కదా ఫ్రెండ్. ఒకసారి నేను రెఫరెన్స్ ఇమేజ్ చూసాను ఫ్రెండ్స్. లెట్ మీ చెక్ వన్స్ సెకండ్. ద థింగ్ ఇస్ ఓకే ఓకే ఫ్రెండ్స్, లైక్ షూ అదంతా కరెక్ట్గా ఉంది. ఇక్కడ ఈ పాయింట్ రెఫరెన్స్ తీసుకుంటే మనము ఓకే యా చాలా జంబుల్గా మీకు చాలా పిచ్చి గీత లాగా అనిపిస్తుండొచ్చు ఫ్రెండ్స్. బట్ అది కామనే, గీసేటప్పుడు మీకు తెలుస్తుంది తర్వాత ఎందుకు కామన్గా అవుతుంది అనేది. ఓకే, ఓకే ఏదో ర్యాండమ్గా నైక్ షూ అన్నట్టు పెడుతున్నాను. సో ఇది ఫ్రెండ్స్, ఇలా మీరు నేను ఇక్కడ హ్యాండ్ సరిగా గీయలేదు, బట్ మీరు రెఫరెన్స్ మంచిగా చూసి బాగా గీయచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇలా మనం సింపుల్గా 1 పాయింట్ పర్స్పెక్టివ్ యూజ్ చేసి మనం క్యారెక్టర్ గీయచ్చు. ఇది యాంగిల్ లైక్ కింద నుంచి ఫోటో తీసినట్టుంది కాబట్టి ఇలా గీసాను. మీరు పైనుంచి అలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
తర్వాత ఒక 2-3 క్యారెక్టర్స్ మీరు ఇలా ప్రాక్టీస్ చేశాక మీకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. అండ్ ఐ హోప్ మీరు ఇక్కడ వరకు చూస్తున్నారంటే మీకు వీడియో చాలా బాగా నచ్చినట్టుంది. సో సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద లైక్ బటన్, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి ఉంచుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కోసం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.